సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్ బర్త్డే సందర్భంగా అనంతపురం నగరంలో భారీగా కటౌట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ కాపు బలిజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అనంతపురంలో జరుగుతున్న సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా ప్రారంభమై ఊరువాడ జగన్కు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు ప్రజలు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా అనంతపురం నగరంలో కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ముందు అహుడా చైర్పర్సన్ మహాలక్ష్మి శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రధానంగా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు జగన్ గారి బర్త్డేని, ఏ పరిస్థితుల్లో, ఎందుకంటే 4.5 సంవత్సరాల పరిపాలన పూర్తయింది, ఈ పరిస్థితుల్లో జరుగుతున్న బర్త్డేని ఏ విధంగా చూస్తారు, రానున్న ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా అనంతపురం పట్టణంలో భారీ కటౌట్లతో, భారీ క్రేన్లతో, గజమాలతో, పాలాభిషేకము ఇవన్నీ చేయడానికి ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా ఈరోజు మా స్వగృహం దగ్గర చేరుకున్నారు. ఇక్కడి నుంచి భారీగా రమారాయం 3000 బైక్ ర్యాలీలు పెట్టుకున్నాము. టౌన్లో అంతా కూడా జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ప్రజలు ఇంత నీరాజం పడుతున్నారంటే 4.5 సంవత్సరంలో 2,50,000 కోట్ల రూపాయల డబ్బులు కూడా నిష్పక్షపాతంగా వారి అకౌంట్లో డబ్బులు వేయడము. దాంట్లో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు వాళ్ళను ఆశీర్వదించే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా వైనాట్ 175 అని చెప్పి ఆ రోజు చెప్పినారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనసుల్లో గుండెల రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది చెప్పేసి ఆయన డిసైడ్ అయినాడు. దాంట్లో భాగంగానే ప్రచారం జరుగుతుంది. ఈరోజు కూడా 2024 ఎలక్షన్లో ఎప్పుడు వస్తాయని చెప్పి ప్రజలంతా కాసుకున్నారు. మీకు ఒకటి నిదర్శనం జనాలు ఏ విధంగా ఉండారో. ఎందుకంటే ఆయన మీద అభిమానంతో వచ్చేవాళ్ళు తప్పితే వేరే విధంగా ఏం లేదు. ఇక్కడ బలిజ కులస్తులు, కాపు కులస్తులు నీ అంటే ఎట్లా నడుస్తారు? నీ ప్యాకేజీ కోసము చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ములాఖత్ అయిపోయి ఏ రోజన్నా ప్రజలు తిరిగినావు, నువ్వు పాదయాత్ర చేస్తా అంటేవి, ఇదిగో అదిగో అంటేవి, వచ్చా నా రథం వస్తుందంటేవి, కానీ ఏం జరిగింది? ఈరోజు ఏం జరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఆ రోజు చిరంజీవి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో మిల్లీనం చేశారో ఈరోజు అదే నీ పార్టీని తీసుకుని ఆ ఎలక్షన్ తర్వాత జనసేన పార్టీ అనేది ఉండదు, దాంట్లోనే కలిపేసేసి చేసుకుంటాడు. మొదటి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క లబ్ధిదారుడు, ప్రజలంతా స్వచ్ఛందంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారని చాలా స్పష్టంగా మహాలక్ష్మి శ్రీనివాస్ గారు పేర్కొంటున్నారు. వీడియోస్తో శ్రీనివాస్ రెడ్డికి వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.